ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం చేస్తూ ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగురులో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకంగా పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉంది అన్న మాట పిచ్చుకల చెవిలో పడింది. అప్పుడు మగ పిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది. చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక సరే అని బజారుకెళ్ళి బియ్యము, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చిన తర్వాత ఆడపిచ్చుక పాయసం చేయటం మొదలుపెట్టింది. పొయ్యంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా! కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆత్రం ఎక్కువై పాయసం తయారయిందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కొద్దిసేపాగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను. ఇంకొంచెం సేపు ఉడకాలి అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారైంది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలయ్యింది. పాయసం అయిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపానికి పాయసమంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు పిచ్చుక తెలుసుకుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే, ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.